అది కరెక్ట్ అయితే కాదు. నేను యాజ్ ఎ జగన్ ఫాలోవర్, నేను జగన్ ఫాలోవర్ని. పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు బ్యాడ్ గేమ్ లేదండి. ఆయన చేసేదంతా మంచిగానే చేస్తారు. ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపోయి 8 మంది వరకు చనిపోయారు. అవును. సో కొంతమంది కూటమిలో ఉన్న వాళ్ళు టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు, కార్యకర్తలు ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద సామాన్య భక్తులు కాకుండా జనసేన వాళ్ళు ఉంటే బాగుండేది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నా అనే విధంగా మాట్లాడుతున్నారు. సో కరెక్టే అంటారా ఇది? అది కరెక్ట్ అయితే కాదు. నేను యాజ్ ఎ జగన్ ఫాలోవర్, నేను జగన్ ఫాలోవర్ని. పవన్ కళ్యాణ్ తిట్టడం కరెక్ట్, ఎందుకంటే న్యాచురల్ డిజాస్టర్ అది. ఎవరు అనుకోరు కదా జరుగుతుందని. దానికి పార్టీకి ఏం సంబంధం ఉంది? ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురు జరిపినారంట వాళ్ళు. సో దానికి పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు వాళ్ళు తిట్టడం అసలు సంబంధం లేదు వాళ్ళకి. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇప్పుడు వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతుంది. అవును. సో అసలు ఇదంతా కూడా పక్కన పెడితే ఒక మానవత్వంగా ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళు చనిపోతే బాగుండు. అది మంచిది కాదు. అది ఎవరైనా ప్రాణం ప్రాణమే. జనసేన కార్యకర్త అయినా ప్రాణమే, టీడీపీ కార్యకర్త అయినా ప్రాణమే, వైసీపీ వాళ్ళైనా ఎవరైనా ప్రాణం ప్రాణమే. ఎవరి ప్రాణం వేస్ట్ గా పోవద్దు. అది న్యాచురల్ డిజాస్టర్. దేవుని దగ్గర పోయి చనిపోవాలని ఎవరు అనుకోరు కదా. అదే దర్శనానికి వేరు, వాళ్ళ టైం వాళ్ళకి చనిపోయారు. అండ్ ఇంకా కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి కదా, ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విధంగా. మరి ప్రభుత్వం దాని గురించి అయితే మనకు ఐడియా లేదు. దేవాదాయ శాఖ అంటే గురించి అయితే ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి జరగకుండా చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే క్రౌడ్ ఉన్న చోట ఏముంది ఏం లేదు, ఎట్లుంది మొత్తం మెయింటెనెన్స్ ఎట్లుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా టికెట్ ఉంటుంది కదా, దర్శనం టికెట్ ఉంటుంది, ఏదైనా టికెట్ ఉంటుంది. సో అంత టికెట్ ప్రొవైడ్ చేసినప్పుడు పైసలు తీసుకున్నప్పుడు ఇది కూడా చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు బ్యాడ్ గేమ్ లేదండి. ఆయన చేసేదంతా మంచిగానే చేస్తారు. యాక్చువల్గా ఆయనకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయంలో అయితే చాలా బాగా చేయాలని ఆయన కూడా దేవుళ్ళని మనిషి అండి. నాకు తెలిసి నేను ఇష్టం పని చేస్తాను, వెళ్ళి వర్క్ చేస్తాను. ఆయన గురించి అయితే ఇప్పుడు బ్యాడ్గా ఇప్పుడు ఎవరు చెప్పరు కూడా. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కదా. సో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అనే విధంగా మాట్లాడుతున్నారు. సో అసలు ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? ఎందుకు మాట్లాడుకోవాలి? చెప్పండి. జనసేన దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ఎందుకండి? జనసేన పార్టీ గురించి బ్యాడ్ గా మాట్లాడుకోవాలి. దాంట్లో తగ్గేది గోడ కొత్తగా కట్టారంట రీసెంట్ గా. కొత్తగా కట్టింది వానకి గాలికి పడిపోయింది గోడ. అది కూడా దేవాదాయ శాఖలు ఏం చేస్తున్నారు, నాసిరకం గోడలు కడుతున్నారు అంటున్నారు. దానికి ఏం చెప్తామంటే సిమెంట్ సరిగ్గా లేకపోతే దానికి గోడ కూలిపోతుంది. మరి కట్టినోడు తప్పే కదా అది. అవును, ఇంజనీర్ తప్పు. సో ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక మీద నేను ఇలాంటి కాకుండా చూసుకుంటుంది అనుకోవచ్చా? చూసుకుంటా, తప్పకుండా చూసుకుంటది. పవన్ కళ్యాణ్ గారు అందుకే కదా అందులో వచ్చింది. అవన్నీ బ్యాడ్ కామెంట్స్ అండి. ఎందుకంటే ఆయన కూడా తిరుపతి వెళ్ళాడు, వాళ్ళ బాబుకి బాగోకపోతే ఇంట్లో అక్కడ అనుసంధానం చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు ఇష్యూస్ వచ్చినాయి కదా, మరి గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది అంటారా? లేదు, అలాంటి బ్యాడ్ కామెంట్స్ అని ఎలాగా రాస్తూ ఉంటారు అంతే. అంటే యాక్చువల్ గా సింహాచలం దేవస్థానం ఏదైతే ఉందో, అన్నవరం, అదేవిధంగా సింహాచలం, ఈ రెండు కూడా ఈక్వల్ దగ్గరగా. తిరుపతి కొంచెం అందరికన్నా పెద్దగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటది. అయితే సింహాచలం కూడా కొండ మీదే ఉంటది, అన్నవరం కూడా కొండ మీదే ఉంటది. ఏదైతే మెట్లు మార్గం ఏదైతే ఉందో ఒకటి ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, ఇంకోటి కొత్తగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వర్ష కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు. అయితే యాక్చువల్ గా నేను అనేక సార్లు సింహాచలం దేవస్థానం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సింహాచలం దేవస్థానం కొండ మీద కూడా నేను 2-3 రోజులు కూడా ఉండడం జరిగింది. అక్కడ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందంటే, ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు, అదేవిధంగా అక్కడ వ్యాపారాలు చేసే ఏదైతే హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, దేవాదాయ శాఖ అనుకోవచ్చా? శాఖ కాదు, ఈ సంబంధించిన అధికారులు ఏవైతే దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు, అదేవిధంగా అక్కడ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారాలు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సిండికేట్ గా ఉంటారు. అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా, ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే సరే అంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది. ఒకేసారి ఇప్పుడు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, లేకపోతే దేవాదాయ శాఖ పట్టించుకోవట్లేదా? అసలు రీజన్ ఏంటనుకుంటున్నారు? అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదే ఉంటది, కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు. ఎందుకంటే ఈ సింహాచలం విషయం చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా సార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల పట్ల సరైన వ్యవహార శైలి ఉండదు. అదేవిధంగా కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు, కొండ మీద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ చుట్టుపక్కల 70-80 కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సింహాచలం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు. అదేవిధంగా కింద ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు. కాబట్టి ఈ సింహాచలం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా
ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వమే కాదు, రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దేవస్థానం అధికారులు అదేవిధంగా ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్న కూడా హిందుత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటారు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొంతమంది కూటమిలో ఉన్న వాళ్ళు టీడీపీ సభ్యులు కావచ్చు, కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద ఒకవేళ జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో, అప్పుడు తెలిసేది వాళ్ళకి బాధ అనే విధంగా అంటున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? అంటే ఎవరు చనిపోయినా అది ప్రాణమే. అవును. జనసేన వాళ్ళు చనిపోయినా ఇంకెవరు చనిపోయినా అది ప్రాణమే. ఆ ప్రాణం అనేది ఎప్పటికీ తిరిగి రాదు. అదే విధంగా ఒక దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. అంటే మనం దైవాన్ని మంచి జరగాలని కోరుకుంటాం, అలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇవి చనిపోయిన వాళ్ళు జనసేన వాళ్ళు చనిపోతే బాగుంటుందా, ఇంకొకరు చనిపోతారని ఆ కాంట్రవర్సీ రావడమే చాలా తప్పు. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో, అంటే ఇప్పుడు ఆ యొక్క అది కొండ కూలిపోయి ఉండొచ్చు, లేకపోతే సరిగ్గా ఆ యొక్క ఏదైతే గోడ ఉందో అది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, లేదా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అయ్యి ఉండొచ్చు, లేదా వర్షం కారణంగా తడిచిపోయి పడిపోయి ఉండొచ్చు. కానీ అధికారుల పర్యవేక్షణ అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఇంత పెద్ద చంద్రోత్సవం జరిగినప్పుడు విశాఖపట్నంలో నెల రోజుల ముందు నుంచి అధికారులతో సమీక్ష ఏర్పాట్లు చేస్తారు. నెల రోజుల నుంచి విశాఖపట్నంలో ఈ సింహాచలం చంద్రోత్సవానికి నెల రోజుల నుంచి అధికారులు ఏర్పాటు చేస్తారు. మరి నెల రోజుల నుంచి అధికారులు అందరూ ఏం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులని పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి అనేది ఉంది, కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడా వెళ్ళారు, సందర్శించారు, దాని మీద ఎంక్వైరీ చేశారు. కాబట్టి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ యొక్క రిపోర్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ఇంకెక్కడ జరగకూడదు. ఒక దేవస్థానంలో ఒక భక్తుల యొక్క ప్రాణం కోల్పోవడం అంటే అది చాలా బాధాకరమైన అంశం.